Light, camera, rolling, music. హాయ్ అండి. యూరోస్ ఇంటర్నేషనల్ అండ్ స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మాతగా విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన వెంకట ప్రభు దర్శకత్వంలో మన సూర్య, నయనతార అండ్ ప్రణీత కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ రాక్షసుడు సూర్య. ఊహించలేదు కదూ, నేనొస్తానని ఊహించలేదు కదూ, ఇలా వస్తానని ఊహించలేదు కదూ. ఇట్స్ మై గేమ్. మరి రాక్షసుడికి కథ చెప్పాలంటే మాస్ మన హీరో సూర్య. ఇతను ఒక అనాథ, చిల్లర దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఇతనికి ఇంకో అనాథ అయిన ఫ్రెండ్ ఉంటాడు, అతనే ప్రేమ్జీ అమరన్ జట్ట. వీళ్ళిద్దరూ కలిసి జనాలు మోసం చేస్తా బతికేస్తూ ఉంటారు. ఇతనికి అనుకోకుండా పరిచయం వద్దు మాలిని అనే ఒక అమ్మాయి, అమ్మాయి నర్సు నయనతార. ఈ పిల్లకి ఏదో కష్టం ఉంటే ఆ కష్టం తీర్చడానికి కొంత డబ్బు అవసరం అయితే ఆ డబ్బు కోసం మనోడు దొంగతనానికి ప్లాన్ చేస్తే ఆ దొంగతనం చేసే ప్రయత్నంలో ఒక యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్లో అనుకోకుండా ఆత్మలను చూసే శక్తి మనోడికి వస్తుంది. దాంతో సంచరించే ఆత్మలన్నీ మనోడు ఎంటపడతాయి. ఎంటపడితే ఏంటంటేప్పటికి మ్యాటర్ తెలుస్తుంది. కాదు మేమందరం ఆత్మలో నీకు మాత్రం కనపడుతున్నాం కాబట్టి మా కష్టాలన్నీ నీకు చెప్పుకోవాలి, మేము కొన్ని కోరికలు తీరకుండా చచ్చిపోయాం, ఆ కోరికలను నువ్వు తీర్చాలి అంటారు. జగజ్జంత్రి అయిన మన హీరో ఏం చేస్తాడంటే ఆత్మలను వాడుకుంటూ జనాలను భయపెడుతూ సొమ్ము చేసుకునే ప్రయత్నంలో ఉంటాడు. ఇదే టైంలో తనలాంటి రూపంలో ఉన్నటువంటి శివ అనే ఒక ఆత్మ ఎదురవుద్ది. ఏంటి మ్యాటర్ అంటే తనకు కూడా ఒక ప్రాబ్లం ఉంది, ఆ కోరిక ఉంది, ఆ కోరిక నువ్వు తీర్చాలి, సాల్వ్ చేయాలని చెప్పి మనోడు ఎంటపడి నీకు కొంత డబ్బు వస్తుందని చెప్పి ఆశ పెట్టి ఇతను ఒక హత్య కూడా చేయించారు. దాంతో హత్య చేయించిన ఆత్మ మీద మనోడు కోపం వస్తుంది. అసలు తన రూపంలో ఉన్న ఆత్మకే తనకే ఉన్న సంబంధం ఏంటి, తన చుట్టూ తిరుగుతున్న ఈ ఆత్మలకే తనకు ఉన్న సంబంధం ఏంటి అని ఒక్కొక్కటి క్యూరియాసిటీతో తెలుపుతూ చివరిదాకా ఉత్కంఠగా నడిపే కథలో చివరికి ఈ సమస్యలన్నిటికీ ఈ క్యారెక్టర్ అంటే ఈ మాస్ అనే క్యారెక్టర్ ఎలాంటి ముగింపు ఇచ్చిందనే పాయింట్తో మనం ముందుంచిన కథనండి ఈ రాక్షసుడి కథ. అంటే ఇప్పుడు ఒక మంచి వ్యక్తిని అనుకోకుండా ఎవరో చంపేస్తే అతను దెయ్యం అయితే అతను తన ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఇంకో వ్యక్తిలో దూరి ప్రతీకారం తీర్చుకోవడం చాలా సినిమాల్లో చూసాం. అనుకోకుండా ఒక అన్యాయం అయిపోయిన ఒక వ్యక్తి ఒక మామూలు అమాయకుడైన వ్యక్తిలో దూరి ఆ చుట్టూ తనకు అన్యాయం చేసిన వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం ఈ మధ్య మన లారెన్స్ మాస్టర్ గారు వరుసగా పార్ట్లుగా మనం చూపిస్తాం దెయ్యం కథలే. మరి ఎలాంటి దెయ్యం కథతోటే మన వెంకట ప్రభు గారు సూర్య లాంటి పెద్ద స్టార్తో ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తే అంటే పాయింట్ మీకు అలాగ అనిపించినా ఇందులో సరికొత్త పాయింట్ ఒకటి ఉంది. అదేంటంటే ఆత్మను చూసే శక్తి ఉన్నటువంటి ఒక మనిషి, అతని చుట్టూ ఆత్మలు తిరగటం ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఆత్మలకు అతను హెల్ప్ చేయడం ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఆత్మలతో ఆటాడుకోవడం ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఆత్మల కోసం పోరాటం బాగుంటుంది అనే పాయింట్ని వాళ్ళు చెప్పి ఉండొచ్చు. అయితే వీరు ఎవరికీ తెలియని ఒక చిన్న విషయం ఏంటంటే ఈ మధ్య మన తెలుగులో వచ్చిన ఒక చిన్న సినిమా వారధి ఇదే పాయింట్తో వచ్చింది. బహుశా ఈ విషయం దర్శకుడు వెంకట ప్రభు గారు కానీ హీరో గారికి కానీ తెలిసి ఉండకపోతుంది. ఈ రోజు ఉదయం ఎక్స్ కమిషనర్ వాకింగ్ వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తుల చేత దారుణంగా హత్య చేయబడ్డారు. సో ఇట్స్ ప్లాన్ మర్డర్. స్కెచ్ చేసి లేటేశారు. చేసింది ఒక గ్రూప్. అసలేముంది ఈ ఫ్యాక్టరీలో? 2 రోజులుగా ఇంట్లో ఏదో తిరుగుతుంది బాసు. ఇక ఈ సినిమాలో నటీనటుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు సూర్య ఏ పాత్ర చేసినా ఆ పాత్రకు ప్రాణం పోస్తారంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ సినిమాలో ఆయన పోషించిన మాస్ పాత్ర మాత్రం కొత్తగా ఏమాత్రం లేదు. ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఇలాంటి పాత్రలు చాలా చేస్తున్నారు, అందుకే రొటీన్గా అనిపించింది. అయితే ఆయన చేసిన ఆత్మ పాత్ర శివ పాత్రలో మాత్రం కొత్తదనం కనిపించింది, సూర్య మార్క్ పెర్ఫార్మెన్స్ కనిపించింది. ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయారని చెప్పొచ్చు. ఇక హీరోయిన్స్గా చెప్పుకోవాలంటే నయనతార, ప్రణీత వీళ్ళిద్దరికీ కూడా వాళ్ళ పాత్ర పరిధి తక్కువగా ఉన్న వాళ్ళ మార్కులు మాత్రం వాళ్ళు ఏం చేసుకున్నారని. అలాగే ప్రేమ్జీ అమరన్ ఇతను కమెడియన్గా మనకి పరిచయం ఉన్న నటుడే. ఇందులో కామెడీతో పాటు కొంచెం ఎమోషనల్ సీన్స్లో కూడా చాలా బాగా చేశారని చెప్పొచ్చు. ఇంకా మిగతా పాత్రల విషయానికి వస్తే మనందరికీ సుపరిచితుడైన పార్థిబన్ ఈయన సీరియస్ పోలీస్ ఆఫీసర్గా ఉంటూ మనందరినీ నవ్వించారు.
అలాగే శ్రీమాన్ మనందరికీ తెలిసిన నటుడు, ఈయన కొంచెం ఉపయోగించుకుంటే బాగుంది అనిపించింది, ఉన్నంతలో ఆయన నవ్వించారు. అలాగే సముద్రకని చాలా న్యాచురల్ పెర్ఫార్మెన్స్, పాత్ర మాత్రమే కనపడేట్టు చేసే ఒక మంచి నటుడు దర్శకుడు. ఈ సినిమాలో ఈయనకి ఇచ్చిన పాత్రకి పరిపూర్ణమైన న్యాయం చేశారు. ఇక మన బ్రహ్మానందం గారు, తెలుగులో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం కాబట్టి బ్రహ్మానందం గారు ఉండకపోతే బాగోదేమో అని ఆయన పెట్టుకున్నట్టున్నారు. ఈయన కూడా చేయకపోతే బాగోదేమో ఈయన చేసినట్టున్నారని ఊహించలేదు కదూ, నేనొస్తానని ఊహించలేదు కదూ, ఇలా వస్తానని ఊహించలేదు కదూ. ఇట్స్ మై గేమ్. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ప్రవీణ్ కేఎల్ అందించినటువంటి ఎడిటింగ్ నిడివి బాగా ఎక్కువగా ఉంది, కొంచెం తగ్గించుంటుంటే బాగుండేది. అలాగే మన ఆర్డి రాజశేఖర్ గారు అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే మన శశాంక్ వెన్నెలకంటి గారు అందించిన మాటలు పర్వాలేదు అనిపించుకున్నాయి. మన యువన్ శంకర్ రాజా గారు అందించినటువంటి మ్యూజిక్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎక్కువ మార్కులు పడతాయి. అలాగే మన కేఈ జ్ఞానవేల్ రాజా గారు ఈ సినిమా నిర్మాణం, ఎందుకంటే స్టూడియో గ్రీన్ పతాకం మీద సినిమా అవుతుందంటే ఆ నిర్మాణ విలువలు ఎప్పుడు బాగుంటాయి, ఈ సినిమా కూడా అదే స్థాయిలో ఉంది. ఇక ఫైనల్గా క్యాప్టెన్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వెంకట్ ప్రభు అంటే విభిన్నమైన సినిమాలు తీసే దర్శకుడు. ఆయన ఇంతవరకు 5 సినిమాలు చేశారు. 5 సినిమాలో కూడా సెపరేట్ జానర్, ఒక జానర్లో తీసిన సినిమాని ఇంకో జానర్లో మళ్ళీ ఇప్పుడు టచ్ చేయలేదని సెపరేట్గా విభిన్నమైన కథాంశాలతో సినిమా తీశారు. ఆయన సినిమాలో క్యారెక్టర్లు చాలా న్యాచురల్గా ఉంటాయి, ఆర్టిస్టులు కూడా చాలా న్యాచురల్గా చేస్తారు, సన్నివేశాలన్నీ కూడా బాగా న్యాచురల్గా ఉంటాయి, విభిన్నమైన సినిమా ఉంటుంది. వెంకట ప్రభు సినిమా అంటే స్పెషల్గా కనిపిస్తుంది. అలాంటి దర్శకుడు సూర్య లాంటి ఒక పెద్ద స్టార్తో తన 6వ సినిమాను చూస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆ సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుంది, విభిన్నమైన కథాంశాలతో మన ముందుకు వస్తారని ఆశించాడు తెలుగు ప్రేక్షకుడు. అయితే తెలుగు ప్రేక్షకుడికి మాత్రం ఈ సినిమా కథనాలు కొత్తగా అనిపించలేదు. క్యారెక్టరేషన్లో కూడా కొంచెం అంటే ఆల్మోస్ట్ తెలుగు ప్రేక్షకుడు చూసిన క్యారెక్టరేషన్లాగే అనిపించింది. కాకపోతే ఆత్మగా శివ పాత్రలో మన సూర్య చేసిన పాత్ర మాత్రం కొంచెం కొత్తదనాన్ని ఇచ్చింది, ఎందుకంటే సూర్య చేశారు కాబట్టి. ఆ పాత్ర యొక్క పెర్ఫార్మెన్సే ఈ సినిమాకి శ్రీరామ రక్షణ చెప్పొచ్చు తెలుగులో. అయితే ఈ సినిమాలో అంటే తెలుగు ప్రేక్షకుడికి ఇంతకుముందు కనెక్ట్ అయిన సబ్జెక్ట్ని డీల్ చేసినా కూడా కొన్ని సన్నివేశాల్లో మాత్రం వెంకట ప్రభు యొక్క చిత్రీకరణ అతను మార్క్ చూపించాడు. అంటే అదరహం అనిపించే సన్నివేశాలు ఒక 2-3 పెర్ఫార్మెన్స్లు తీసుకోవడంలో కానివ్వండి, అతని ప్రజెంటేషన్లో కానివ్వండి అద్భుతంగా చూపించారని చెప్పొచ్చు. ఏది ఏమైనా తెలుగు ప్రేక్షకుడు పెట్టుకునే అంచనాలు ఈ సినిమా అందుకోలేకపోయినా సినిమాను కొత్తగా చూపించడంలో, సూర్య లాంటి ఒక పెద్ద స్టార్ని ఒక విభిన్నమైన కథాంశంలో చూపించడంలో వెంకట ప్రభు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. మరి ఈ టీం మరిన్ని మంచి సినిమాలతో మన ముందుకు రావాలని కోరుకుంటూ దర్శకుడు వెంకట ప్రభు గారికి, హీరో సూర్య గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణుల్ని, నటీనటుల్ని పేరును అభినందిస్తూ కేఈ జ్ఞానవేల్ రాజా గారి నుంచి మరిన్ని మంచి సినిమాలు కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నానండి. నగరంలో విడుదలయ్యే సినిమాలన్నీ చూసి నెక్స్ట్ వీక్ మీకు కనిపించాలి కాబట్టి నేను వెళ్ళొచ్చేస్తాను. అప్పుడు దాకా మన సూర్య చేసిన ఈ రాక్షసుడు చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఉంటానండి, మీ అరబం.